మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో ఇప్పుడు జస్ట్ మినిట్ లో రెసిపీ ఏంటో చూద్దాం. సో రాజు గారు ఈ రోజు ప్యాటీస్ చేయబోతున్నారు కదా? అవునండి. ఏం ప్యాటీస్? ఇక్కడ మేతి ఫ్లేవర్ లో ఇస్తున్నానండి. ఓన్లీ మెంతి కూర, మేతి ఆలు. అవునండి. సో చాలా బాగా వస్తుంది. సో కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది మనకు. ఓకే, సో మేతి ఆలు ప్యాటీస్. ఎస్ అండి. ఓకే, మరి మేతి ఆలు ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు చూద్దామా? మేతి ఆలు ప్యాటీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నిమ్మరసం 1/2 టీ స్పూన్. ముందుగా ఏంటంటే మనం ఉడికించిన బంగాళదుంపను ఇలా మెదిపి అన్న పెట్టేసుకోవాలి, లేకపోతే కొంచెం తురుముకున్నా ఇంకొంచెం ఫైన్ గా చాలా బాగుంది. సో ఇలా ముందు చేసి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ఓకే రాజు గారు. సో ఇక్కడ అంటే మనం మేతి వాడుతున్నాం కాబట్టి దాన్ని కొంచెం వేయించుకుంటున్నామండి. కొద్దిగా ఆయిల్, ఓకే, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే తరిగిన వెల్లుల్లి, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు అండి. సో మెంతి ఒకటి కొంచెం బాగా వేయించుకుంటే మనకి పొటాటో ఎలాగో ఉడికించిందే కాబట్టి కలిపేసుకోవటమే కదా? కలిపేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా మొత్తం పొటాటోకి వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఎలాగో మళ్ళీ మనము పాన్ ఫ్రై కూడా చేస్తాం కదా? ఎస్. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర అండి. ఓకే. సో ఈ మెంతి అంతా కొంచెం వేగితే మనము పొటాటో యాడ్ చేసుకోవచ్చు కదా రాజు గారు? అవునండి. మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇక్కడ మెంతి కూర వేగుతూ ఉంటుంది, ఇలాగ మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చిన్నపిల్లలకు పాలు పడుతూ ఉంటాం కదా, ఈ పాలల్లో కనుక కొద్దిగా బార్లీ గింజలను పొడి చేసుకుని ఆ పొడి మిక్స్ చేసి తాగిస్తూ ఉన్నట్లయితే వారిలో ఎదుగుదల చాలా బాగుంటుంది. అలాగే కండరాలు, నరాలకు సంబంధించిన జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఇంకా వారిలో బాగా ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి, గ్రోత్ బాగా ఉంటుంది. సో చిట్కా చూసారు కదండి, అండ్ మెంతికూర కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము బంగాళదుంప వేసేసుకోవచ్చు. ఎస్ అండి. మనం ముందుగానే మెది పెట్టేసుకున్నాం కదా. మేతి ఫ్లేవర్ అంతా దానికి పట్టేస్తే మనకి ప్యాటీస్ చేసేసుకోవచ్చేమో. అంటే దీన్ని కొంచెం మనం సీజనింగ్ కూడా చేసుకోవాలి. సాల్ట్ అది వేసుకోలేదు కదా? అవునండి. సరిపడా ఉప్పు, ఓకే, కొంచెం అడిషనల్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నాం. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా చాట్ మసాలా, సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. దీంట్లో మనం చిన్న మెంతి కూర కానీ లేదా పెద్ద మెంతి కూర రెండిట్లో ఏదైనా వాడుకున్నా బాగానే ఉంటుంది. ఓకే. సో బేసిక్ గా ఇంక ఈ ప్యాటీస్ కి కానీ కట్లెట్స్ కి మనకి ఆకుకూరలో మెంతికూర ఒకటే కొంచెం అంటే ఫ్లేవర్ తో బాగా సెట్ అవుతుంది కదా? తోటకూర, పాలకూర మామూలుగా వేసుకోవచ్చు. మిగతా ఇవి అంత అంటే వీటికి సూట్ అవ్వవు. అంటే ఫ్లేవర్ టైప్ లో మనకు అంతగా ఏమి ఇవ్వవు. సో అంటే హెల్తీ పరంగా మనం యాడ్ చేసుకోవచ్చు. హెల్త్ వైజ్ గా కావాలంటే ఇంకా వేరే యాడ్ చేసుకోవచ్చు, కానీ మిగతా మామూలుగా ఇట్లా కొంచెం ఫ్లేవర్ తో కావాలి అంటే ఇదే బెస్ట్ అనుకుంటా. సో దీంట్లో కొంచెం నిమ్మరసం, ఓకే, కొద్దిగా కొత్తిమీర అండి. సో మనం యాడ్ చేసిన పౌడర్స్ అన్ని కూడా బాగా మిక్స్ అయిపోయినట్టున్నాయి కదా? అవునండి, శుభ్రం కలిసిపోయాయి. అండ్ అవి కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వకపోతే మనకి అంటే ఒకటి ఒక రకం టేస్ట్, మళ్ళీ ఇంకొకటి ఇంకో రకం టేస్ట్ అలా వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం ప్రాపర్ గా మనం మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇక్కడ నెయ్యితో మనం వేయించుకుంటున్నాం. సో కొద్దిగా చేతికి పెట్టేసుకుంటే మనకేంటంటే అద్దుకోకుండా ఉంటుంది.
సో మనం చాట్ లాంటివి చేసుకోవాలనుకున్నా ఇలాంటి ఈ మిక్స్చర్ అది వాడుకోవచ్చు కదా, కొంచెం వెరైటీగా ఉంటుంది. వాడుకోవచ్చు, బాగుంటుంది. సో మెంతి కూర కూడా కొంచెం అంటే బంగాళదుంప ఎలాగో ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది కాబట్టి మేతి కూడా కొంచెం దానికి తగ్గట్టుగా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. జస్ట్ ఏదో శాస్త్రానికి అంత వేసుకుంటే మళ్ళీ మనకి నార్మల్ గా ఆలు అలా కనిపిస్తుంది తప్ప మనకు ఆ టేస్ట్ అనేది తెలియదు. అవును. సో ఇవి మనం కాంబినేషన్ ఏది తీసుకున్నా ఆ పొటాటో ఉంటే వాటి టేస్ట్ అంతా కూడా మనకి చాలా బాగా తెలుస్తుంది. కొంచెం ఇలా పాన్ ఫ్రై చేసుకుంటాం కదండి, సో పై లేయర్ కొంచెం మనకు కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లో వస్తుంది కదా. అవును. సో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సి రెడీ చేసేసుకోవచ్చు. సో వీటిని రెండు వైపులా మనం నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది నేతితో. సో నేతి అందుబాటులో లేకపోతే నూనెతో అయినా చేసేసుకోవచ్చు. సో కొంచెం అటు సైడ్ వేగిపోతే మనము ఇంకో వైపు తిప్పేసుకోవచ్చు కదా. ఎస్. సో అట్టాంగ్ ఇస్తారా, ఈ కలర్ లో వస్తే మనకు సరిపోతుందండి. ఓకే. నైస్. సో ఆల్రెడీ ఉడికించింది కాబట్టి మనకి ఫాస్ట్ గా కూడా వేగిపోతుంది. ఎస్ అండి. సో మీరు వేయిస్తూ ఉంటారా? చూస్తాను రాజు. సో ప్లేట్ గార్నిష్ చేస్తానండి. బత్తాయా? ఎస్. స్లైసెస్ చేసుకోవాలి. స్లైసెస్ అండి, రౌండ్ స్లైసెస్. సో వీటిని మధ్యలోకి ఇలా స్లిట్ చేస్తున్నామండి. సో ఇలా ఫోల్డ్ చేసి మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇవి కట్టేస్తున్నాను రాజు గారు. ఇంకా కట్టేసారు. సో క్యారెట్, సో మామూలు మనం రెగ్యులర్గా చేసే ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. సో మనకు అందుబాటులో ఉన్న వాటితో ఏవో ఒకటి కొంచెం అట్లా ఐడియాతో కాంబినేషన్స్ ఉంటే మనకి అది నీట్ గా వచ్చేస్తుంది. అంటే పెద్ద హెవీ ఇది చేసుకోవాల్సిన అక్కర్లేదండి, చిన్న చిన్న వాటితోనే మనం చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒక్కొక్క దానికి 2 వేసి పెడుతున్నా అండి. ఓకే. సో అలాగే బ్లాక్ గ్రేప్స్ కూడా వాడుతున్నాను. ఇలా హాఫ్గా కట్ చేస్తున్నాం. ఓకే. సో ఇలా కార్నర్స్. సో ఫ్లవర్స్ ఇలా 2 వైపులా వస్తుంది, అటు ఇటు పెట్టేసుకో. ఎస్. సో ఇది ఎవరైనా ఈజీగానే చేసేసుకోవచ్చు. అవును, అంటే అసలు దీంట్లో మనకి పెద్ద కష్టమైన ఇదేమీ లేదు. చాలా బాగుంది.
ఓకే, వావ్, సో నైస్. చాలా బాగుంది ప్లేట్ చూడడానికి. పొటాటో ప్యాటీస్ రెడీ అండి. సో చూసారు కదండి, చక్కగా ప్యాటీస్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి ఆలు ప్యాటీస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, మెంతి కూర వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో ప్యాటీస్ లో చేసుకుని నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మేతి ఆలు ప్యాటీస్ రెడీ.